హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 2 ఆఫర్స్ అండ్ ఫోన్పే 10 ఆఫర్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి యూసీ బ్రౌజర్ నుంచి అయితే ఆఫర్ రావడం జరిగింది. ఈ రెండు ఒకే వీడియోలో తెలిచేస్తాను, ఎందుకంటే నేను ఈ టైంలో ఆఫీస్లో ఉంటాను. నేను చెప్పడానికి నాకు టైం ఉండదు, కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్గా యూసీ బ్రౌజర్ ఆఫర్కి వద్దాం. ఇదేంటంటే మీకు అంత బెనిఫిట్స్ ఎక్కడంటే ఓన్లీ మూవీ టికెట్ వోచర్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది హోలీ సందర్భంగా మనకి ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడ లింక్ ఉంటుంది, ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఆటోమేటిక్గా రిఫరల్ కోడ్ అప్లై అయిపోతుంది. అయిపోయింది, జస్ట్ సబ్మిషన్ చేయండి. అయితే మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మీరు రిఫరల్ బోనస్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. మీకు రిఫరల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీకు 50 రూపాయలు రీఛార్జ్ కోడ్ కావాలంటే మీకు రిఫరల్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు రీఛార్జ్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ని షేర్ చేసుకోండి. అంటే జస్ట్ మూవీ వచ్చేదే కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్తాను. ఒకరు రిఫర్ చేస్తే చాలు, మీకు 100 రూపాయల మూవీ కోడ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు 100% అయితే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. సరేకపోతే మీ రిఫరల్ కోడ్ని షేర్ చేస్తే మీకు ఏంటి బెనిఫిట్ అనేసి అనుకోవచ్చు. నేను దానికోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనం ఈ రిఫరల్ కోడ్ షేర్ చేస్తాం కదా, ఆ రిఫరల్ కోడ్ షేర్ చేసిన వెంటనే మీకు అక్కడ సమ్ ఆఫ్ ఇన్కమ్ అంటే 200 రూపీస్ 300 రూపీస్ ఫర్ రిఫరల్కి అయితే వస్తుంది. మీరు ఆ విధంగా అయితే మీరు రిఫరల్ అయితే చేసుకోగలుగుతారు. ఒక లేదు అనుకుంటే మీరు చేసే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ మీరు 5000 అయితే ఎర్న్ చేయలేరు. మీకు ఓన్లీ 100 రూపీస్ మూవీ వచ్చర్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే 50 రూపాయలు మూవీ టికెట్స్ 2 ఉంటే చాలు, మీరు ఈ ఆఫర్ని అయితే ఈజీగా లూట్ చేసుకోవచ్చు. 120 ఉందనుకోండి టికెట్, మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా రీడీమ్ అని క్లిక్ చేస్తే చాలు, మనకి ఇక్కడ యూ హ్యావ్ 146 అని ఉంది కదా, జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఆఫర్స్ ఇక్కడ 99%, 95% అవైలబుల్ అని ఉంది, చూసారా? ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి రీడీమ్ అని చెప్పేసి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవీ వచ్చర్ అయితే ఉంది కదా, ఇది ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఏం లేదు, సింపుల్గా పేటిఎం ఆఫర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సరే, ఇకపోతే రికార్డ్స్లోకి వెళ్దాం. రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే యూ ఆర్ షేర్డ్ అని చెప్పేసి 53 రూపాయలు వచ్చింది. అంటే మీరు రిఫర్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ మనం వాట్సాప్ అంటే షేర్ చేసినందుకు మనకైతే సమ్ ఆఫ్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సరే, యూసీ బ్రౌజర్ ఆఫర్ అయితే ఓన్లీ నేను చెప్పేది ఓన్లీ మూవీ కోడ్కి అయితే యూజ్ చేసుకోండి, వేరే దానికైతే మీరు యూజ్ అయితే చేసుకోవద్దు. అండ్ సెకండ్ ఆఫర్ వచ్చేటప్పటికి మనకి ఫోన్పే నుంచి ఫోన్పే 10 మీకు అందరికీ తెలిసింది. ఇంతకు ముందు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవాలంటే ఏదో ఒక మర్చెంట్ ఏజెంట్ ద్వారా వెళ్ళి మీకు చేసుకోవాలని చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు అదే మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు ఆల్రెడీ దీనికోసం వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. ఫోన్పే ఫర్ బిజినెస్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు దానిలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే క్రియేట్ అయింది, కావున మీరు అయితే ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నాకు ఫోన్పే అకౌంట్ క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయిన తర్వాత ఇందులో బిజినెస్ అకౌంట్లో ఇంకొక అకౌంట్తో లాగిన్ అయ్యాను, నా ఫోన్పే అకౌంట్లో ఇంకో అకౌంట్తో లాగిన్ అయ్యాను. ఒకే డివైస్లో 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాను, ఆ 2 కూడా వర్క్ అవుతున్నాయి. నాకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దాంతో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను చెప్తాను. నేను ఆల్రెడీ మా కొలీగ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేను ఒక 20 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను, వాళ్ళకి 10 రూపీస్ అయితే ఇన్స్టాంట్ రావడం జరిగింది. ఆల్రెడీ ప్రూఫ్ కూడా నేను ఉంది. ఓకే, ఇప్పుడు మీకు లైవ్లో టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. సేమ్ ఇప్పుడు ఫోన్పే బిజినెస్ ఏదైతే నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 సిమ్లు ఉన్నాయి కదా, వడాఫోన్ ఒకటి, ఐడియా ఒకటి. ఒక సిమ్లో ఒక మర్చెంట్ అకౌంట్ ఉంటుంది, ఇంకో సిమ్ది ఏంటంటే మనకు నార్మల్ ఫోన్పే అకౌంట్. నేను 2 అకౌంట్లు వాడుతున్నా, నాకు చాలా బెనిఫిట్. ఒకవేళ మీ దగ్గర ఒకటే అకౌంట్ ఉంటే కనుక మీకు వేరే ఫోన్పే మీ ఫాదర్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి మీరు పే చేసుకోండి, మీకు వస్తుంది. మీ దగ్గర నుంచి వాళ్ళకి పే చేయండి, మీకు వస్తుంది. సరే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఫస్ట్గా ఏంటంటే మనం క్యూఆర్ కోడ్ని అక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో మర్చెంట్ అకౌంట్లో దాన్ని స్కాన్ అంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ కింద ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. మీకు ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వైబ్రేట్ అయితే మనకు ఆ క్యూఆర్ కోడ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు 20 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసారా, బెస్ట్ ఆఫర్ అఫీల్డ్ రివార్డ్స్ అప్లికేబుల్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ మీకు ఇలా రాలేదు అంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏం చేసిన తప్పు ఏంటో చెప్పనా, మీరు ట్రాన్స్ఫర్ అని కొట్టేసి మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవడం, జస్ట్ లేదంటే ఇక్కడ పే అని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయడం, ఇలాంటివి చేస్తారు కదా. అప్పుడు వెంటనే మీరు ఏంటంటే దీన్ని అంటే వెంటనే మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి ట్రాన్సాక్షన్ చేస్తే కౌంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను సింపుల్గా పే అని ఆప్షన్ క్లిక్ చేస్తాను. నా యూపీఐ పిన్ ఏదైతే ఉందో నేను దాన్ని ఇచ్చేస్తాను. ఇన్స్టాంట్ నాకు ఏదైతే ఫోన్పే మర్చెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఉందో దాన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే అందులో క్రెడిట్ అయిపోతుంది, బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది, అదని పక్కన పెడితే ఇక్కడ మీరు వాలెట్ బ్యాలెన్స్ మాత్రం యూజ్ చేసుకోలేరు. ఇది ఒకటి మీకు ముందుగానే చెప్తున్నాను.
మీకు ఇక్కడ చూసుకుంటే వ్యూ మై రివార్డ్స్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ట్యాప్ టు స్క్రాచ్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నాకు 10 రూపీస్ వచ్చింది. మ్యాక్సిమం 10 రావచ్చు, ఒక్కోసారి ఏంటంటే అప్ టు 1000 రూపీస్ వరకు అని చెప్పారు. చూద్దాం అది కూడా ఉందో లేదు. సరే, ఇప్పుడు 10 చాలా మంది ఏమంటున్నారంటే 2 కౌంట్ అవుతున్నాయండి అనేసి చాలా మంది అంటున్నారు కదా. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే ఇంకోటి ట్రై చేస్తాను. ఒకవేళ అది వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టే డైలీ 2 అవుతున్నట్టే. లేదు అది ఒక కౌంట్ అవ్వలేదు అనుకోండి, డైలీ 1 అవుతున్నట్టే అర్థం అనమాట. ఇక నేను అమౌంట్ ఎంటర్ చేసుకుంటాను 20 అని చెప్పేసి. ఇక్కడ నాకు చూసారా ఆఫర్ అపీల్డ్ ఇలా ఏం రాలేదు. అంటే ఫర్ డే 1 మాత్రమే కౌంట్ అవుతుంది. లేదు అంటే మీ టైం గ్యాప్ ఇచ్చిస్తే ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు నాకు అదే తెలీదు. కింద మాత్రం ఆఫర్ అపీల్డ్ అని వస్తేనే మీరు పే చేయండి. ఒకవేళ అలా రాలేదు అంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేబీ కొన్ని ఓల్డర్ ఇలా చూపించలేదు, అయినా పే చేస్తే క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. కానీ డైలీ 1 టైం అని అయితే అక్కడ అఫీషియల్గా వాళ్ళు రాయడం అయితే జరిగింది. కానీ మీరు ఆఫర్ని అయితే యూజ్ చేసుకుని 10 పే 100 ఆఫర్ అయితే ఈ విధంగా ఉంది. మీరు 10 days కంటిన్యూస్గా 20 రూపీస్ చొప్పున మీరు పంపించుకుంటే యూపీఐ ద్వారా పే చేయాలి. వాలెట్ పేమెంట్స్ అయితే ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు, ఇది గమనించుకోండి. అలా మీకు ఏంటంటే 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్ద లూట్ ఆఫర్ అండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్, మళ్ళీ కలుస్తాను.